పాయింట్ అవుట్ చేసేటప్పుడు కూడా మెలకు ఉండాలి. దేవుడు నాకు నేర్పిన పద్ధతి అది. నా కుమారుడా, ఎదుటి వాళ్ళని విమర్శించడానికి తొందరపడద్దు. ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటానికి ప్రయత్నం చేయొద్దు. ఎదుటి వాళ్ళ పతనాలు నీకు వినపడుతున్నప్పుడు మనసులో సంతోషపడద్దు, బాధపడు. నీ సాటి సేవకులు బలహీనపడితే వాటిని బట్టి సంతోషపడద్దు, బాధపడు. ఎందుకంటే యుద్ధ రంగంలో వాళ్ళు నీకంటే ముందున్న సైనికులు, శత్రువు చేతిలో దెబ్బతిన్నోళ్ళు. తర్వాత తోట నీకే వస్తుంది. కాబట్టి పడ్డవాడిని చూచి నిలిచిన నీవెన్నడూ సంతోషపడద్దు. నీవు కూడా పడతావని గ్రహించి జాగ్రత్త పడి, చేతనైతే ఆ సహోదరుని కోసం ప్రార్థన చేయి. చెయ్యిచ్చి లేపగలిగితే చెయ్యి అందించి నిలబెట్టు. అంతేగాని సహోదరుడు పడినప్పుడు, సహోదరి పడినప్పుడు వారి పతనాన్ని బట్టి ఎన్నడూ కూడా వాళ్ళు యోగ్యులు కాదు, నేను యోగ్యుణ్ణి అని ఎన్నడూ నిన్ను గూర్చి నీవు అనుకోవద్దని పరిశుద్ధాత్మ చిన్న పిల్లవాడికి నేర్పినట్టు నేర్పాడు నాకు నా తండ్రి. ప్రతి విషయంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక.